అద్భుతమైన ఆభరణాలపై ప్రత్యేక ఆఫర్ల కోసం మీ సమీపంలోని మలబార్ గోల్డ్ అండ్ డైమండ్ షోరూమ్ ను సందర్శించండి. ఆషాఢ శుభలాభ ఫెస్టివల్ బంగారం అన్కట్ మరియు రత్నాభరణాల తరుగు ఛార్జీలపై ఫ్లాట్ 30% తగ్గింపు మరియు వజ్రాల విలువపై 30% వరకు తగ్గింపు. మలబార్ గోల్డ్ అండ్ డైమండ్స్, మీ జీవితం సంబరాలతో అంబరాన్నంటాలి. పర్లేదు. ట్రంక్ రోడ్ ఎక్స్టెన్షన్ సరే, అందరికీ నమస్కారాలు. ఈరోజు ఒకసారి ఈ సంవత్సర పరిపాలన ఎన్డీఏ కూటమి చేసిన అభివృద్ధి కార్యక్రమాల మీద ఈరోజు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టాలనే ఉద్దేశంతో ఈరోజు అంటే ఈ సంవత్సర పరిపాలనా విధానం ఏందనేది కూడా ప్రజలకి తెలియపరచాల్సిన అవసరం ఉంది కాబట్టి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టాం. దీనికి ముఖ్యంగా 2 రోజుల క్రితం మా ప్రీతమ నాయకులు మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రెస్ మీట్ మాకంతా కూడా మీటింగ్ పెట్టి జరుగుతున్న పరిణామాలు, జరుగుతున్న విధి విధానాలను కూడా ప్రజలకు తెలియపరచాల్సిన అవసరం ఉందని చెప్పేసి నిన్న మీటింగ్ కూడా జరగటం జరిగింది. దానికి సుపరిపాలన తెలుగు తొలి అడుగు అనే ఒక కార్యక్రమం ఏర్పాటు చేసి రేపు 2వ తారీఖు నుంచి అన్ని ప్రాంతాల్లో కూడా మనం ఈ సంవత్సరం మనం చేసిన ఏదైతే సూపర్ 6 పథకాలు కానీ, అదేవిధంగా వాళ్ళు వైఎస్ఆర్ వాళ్ళు 5 సంవత్సరాల్లో ఏదైతే నవరత్నాలని చెప్పేసి ప్రజల్ని ఇబ్బందులు పెట్టారో, అదేవిధంగా ఉండే సంక్షేమ పథకాలు ప్రతి ఇంటికి వాళ్ళు అప్లై చేసుకున్న దాని ప్రకారం అందుతుందా లేదా అవన్నీ కూడా తెలియపరచడానికి ఈరోజు రేపటి నుంచి ప్రతి గడప గడపకి ఈరోజు తొలి అడుగు కార్యక్రమాన్ని కూడా పెట్టడం జరిగింది. దాని ఉద్దేశపూర్వకంగానే అన్నీ కూడా మనకుండే 259 బూతుల్లో కూడా రేపటి నుంచి మొదలు పెడతా ఉన్నాం. మొదలుపెట్టి రోజుకి ఒక 30 నుంచి 50 ఇళ్ళు వరకు మన కార్యకర్తలు ఎవరైతే బూత్ కానీ, కేఎస్ఎస్ కానీ, డివిజన్ ప్రెసిడెంట్ కానీ అందరూ కూడా 30-50 ఇళ్ళకి వెళ్ళటం, వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం, మా పాంప్లెట్ ఇవ్వటం, ఈ కార్యక్రమాన్ని కూడా మన నియోజకవర్గంలో కూడా రేపటి నుంచి మొదలు పెడుతున్నామని చెప్పి కూడా మీ ద్వారా కూడా ప్రజలకు కూడా తెలియజేస్తున్నాం. ఒకసారి మనం గమనించుకుంటే మనం సూపర్ 6 మనకి ఆ రోజు ఎన్నికల ముందు మనం ఎన్డీఏ కూటమి తరఫున తల్లికి వందనం 1, దీపం 2 1, అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం, యువగలంలో 20 లక్షల ఉద్యోగాలు కల్పించటం, అదేవిధంగా మహాశక్తి ప్రతి మహిళలకు కూడా ఎవరైతే ఉన్నారో 15,000 రూపాయలు వాళ్ళకి ఇవ్వటం, ఈ 6 పథకాలను కూడా మనం ఆ రోజు మేనిఫెస్టోలో పెట్టాం. మేనిఫెస్టోలో పెట్టిన తర్వాత మనం తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈరోజు పూర్తిగా 10 లక్షల అప్పులతోటి రాష్ట్రంలో ఆర్థిక వ్యవస్థను సర్వనాశనం చేసి లాస్ట్ 5 సంవత్సరాలలో ఇబ్బందులు పాలవటం మనందరం కూడా మనం చూసాం. సమర్థవంతమైన నాయకుడు పరిపాలనలో వచ్చిన తర్వాత కూటమి కూడా అటు పవన్ కళ్యాణ్ గారు కానీ, అటు బీజేపీ పురంధేశ్వరి గారు కానీ, ఇటు చంద్రబాబు నాయుడు గారు కానీ అందరూ కూడా కూర్చొని వ్యవస్థ ఈ విధంగా ఉందనేది ఒక ఆలోచన విధానంతో దాన్ని ఒక్కొక్కటి సంక్షేమ పథకాలు ఏదైతే
మనకు పెట్టారో దాన్ని అన్నీ కూడా ఒక్కొక్కటి అమలు చేయడం జరుగుతూ ఉంది. దానికి ఈరోజు ఎవరైతే ప్రతిపక్షాల్లో ఉన్నారో ఏదంటే అది మాట్లాడుతూ ఉన్నారు. వాళ్ళు ఆ రోజు చేసినవి కూడా నేను ఒకసారి వివరిస్తాం. ఈరోజు మనం వచ్చిన తర్వాత ఏదైతే 6 సూపర్ 6 కింద పెట్టారో దాంట్లో తల్లికి వందనం ఆ రోజు మనం చెప్పినట్టు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళకి 15,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి చెప్పాము. దానికి రాష్ట్రం అంతా కూడా 10,000 కోట్ల రూపాయలు 10,091 కోట్ల రూపాయలు దాన్ని అంతా కూడా అందరికీ ఇవ్వటం, ఈరోజు ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి వాళ్ళకి స్కూల్ టయాన్ని అందించటం ఇవన్నీ కూడా జరగటం జరిగింది. అదేవిధంగా పెన్షన్స్ కూడా 4,000 పెన్షన్ రూపాయలు ఏదైతే ఇస్తానన్నారో దాని ప్రకారంగా 1వ తారీఖు ఖచ్చితంగా పెన్షన్లు అందరికీ కూడా వాళ్ళందరూ కూడా ఇవ్వటం కూడా జరుగుతూ ఉంది. మనమంతా కూడా ఆయన ఈ ఎన్డీఏ కూటమిలో మాయమాటలు చెప్పలా, మాయాబద్ధాలు చెప్పలా. ఆ రోజు ఆయన ఏం చెప్పాడు, పోయినసారి ఎలక్షన్ అప్పుడు మీకు 3,000 ఇస్తారని చెప్పాడు. 3,000 ఎప్పుడు ఇచ్చాడు? 2,000 అన్నాడు, 2,250 అన్నాడు, 2,500 అన్నాడు, తర్వాత 2,700 అన్నాడు. ఆ తర్వాత ఎన్నికలు వచ్చాక 3,000 ఒక నెల ముందు చేయటం జరిగింది. ఇది కూడా ప్రజలు కూడా గమనిస్తూ ఉంటారు. మేము అకౌంట్లోకి వేస్తున్నాం, వాళ్ళ ఇళ్లలోకి వేస్తున్నాం, ఎక్కడ కూడా మిస్మేనేజ్మెంట్ చేయకుండా చేస్తున్నాం అని చెప్పేసి కూడా చాలా మాటలు మాట్లాడాడు. ఆ తర్వాత దీనికి ఈరోజు ఇద్దరం అన్నాం, ఇద్దరిని కూడా ఈరోజు దానికి ఎన్ని ఇబ్బందులు ఉన్నా కూడా 10,91 రూపాయలు ఈరోజు రాష్ట్రానికి ఖర్చు పెడతా ఉంది. దానికి 67,27,164 మందికి కుటుంబాలకు ఈరోజు ఈ అమౌంట్లు పడతా ఉన్నాయి. దాన్ని ఒకసారి మనం గమనించుకోవాల్సిన విషయం అని చెప్పి కూడా మేము తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా దీపం కూడా ఆల్రెడీ దీపం కూడా 3 సిలిండర్లు 4 నెలలకి ఒక సిలిండరు, 4 నెలలకు ఒక సిలిండరు, 4 నెలలకు ఒక సిలిండరు, 3 సిలిండర్లు 12 నెలల్లో ఇచ్చే విధంగా ప్రభుత్వం ఫ్రీ గ్యాస్ ఇవ్వటం కూడా అది కూడా ఎప్పుడో మేము 4-5 నెలల ముందే ప్రారంభించాం. అవన్నీ కూడా అందరికి కూడా ఇస్తూ ఉన్నాం. దానికి 1,83,00,000 రూపాయలు మనకి ఒకసారి ఖర్చు పెడితే మొత్తం మీద 1,133 కోట్ల రూపాయలు ఈరోజు సిలిండర్లు కూడా ఖర్చు పెట్టే పరిస్థితులు వస్తూ ఉన్నాయి. దాన్ని కూడా మనం ఏదైతే చెప్పామో దాన్ని కూడా చేసాం. రేపు ఆగస్టు 15 నుంచి మహిళలకు కూడా ఉచిత బస్సు కూడా దాన్ని కూడా ప్రవేశపెట్టాం. అది కూడా రేపు 15 నుంచి మొదలుపెట్టి ఆ మహిళలకు కూడా దానికి కూడా ఎంత ఖర్చు పెడుతున్నారు ఏందనేది కూడా ఈరోజు ప్రజలు కూడా ఆలోచించుకోవాలని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా నేను తెలియజేస్తూ ఉన్నా. అదేవిధంగా ఎన్నో ఉండే మనకు వచ్చే లోపల మళ్ళా ఇవ్వగలం. అప్పుడు 20 లక్షల ఉద్యోగాలు ఏదైతే చెప్పారో దాన్ని కూడా అమలు చేయడానికి కూడా ఈరోజు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తా ఉంది. ఈరోజు అన్నీ ఏదైతే ఉన్నాయో దాంట్లో 3 మనం కంప్లీట్ చేసాం. తల్లికి వందనం కానీ, దీపం 2 కానీ, అన్నదాత సుఖీభవ అది కూడా రేపు తొందరలోనే అది కూడా రైతులకు అయిపోతున్నారు. 6 3 పథకాలు మాత్రం మనం చేయగలిగాం. తర్వాత వచ్చే లోపలికి అన్నా క్యాంటీన్స్ కూడా ఈరోజు మనం చాలా ఖర్చు పెడుతున్నాం. ఈరోజు 5 రూపాయలకే లేని దగ్గర ప్రతి ఊర్లో కూడా ఉండే విధంగా దాన్ని కూడా ఖర్చు పెట్టడం జరుగుతూ ఉంది. దాన్ని కూడా ఈరోజు ప్రజలు కూడా ఒకసారి మనం తెలుసుకోవాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మనం తెలియజేస్తూ ఉన్నాం. ఈరోజుకి ఈ సంవత్సర కాలంలో ఉద్యోగాలు కూడా 16,347 ఉపాధ్యాయ పోస్టులను కూడా డిఎస్సి ఇచ్చడం కూడా జరిగింది. దాని తర్వాత 9,34 కోట్ల పెట్టుబడులు కూడా ఒప్పందాలు పెట్టుకొని ఈరోజు అవన్నీ కూడా ఇంప్లిమెంట్ అయితే మనం చెప్పిన టార్గెట్ ఇవ్వగలంలో పెట్టిన టార్గెట్ను కూడా దాన్ని కంప్లీట్ చేయడానికి మన లోకేష్ గారు దాని మీద ప్రత్యేకంగా దృష్టి పెట్టి ఐటీ శాఖలో దాని కంపెనీస్ తోడు కూడా మనం కూడా పోయి మాట్లాడటం కూడా ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. దానికి ఇవన్నీ కూడా చూడాల్సిన అవసరాలు ఉన్నాయని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా మనకి మొత్తం మీద రాష్ట్రంలో 62,95,524 మంది పెన్షన్స్ ఈరోజు మన దగ్గర తీసుకుంటా ఉన్నారు. దానికి కానీ వృద్ధులు కానీ, వితాంతులు కానీ, వికలాంగులు కానీ, మళ్ళా దివ్యాంగులు కానీ పూర్తిగా ఈరోజు ఇంతమందికి కూడా లబ్ధి పొందుతూ ఉన్నారు. దాంతో మన జిల్లాకు వచ్చే లోపలికి 2,80,625 మందికి మనం కూడా పెన్షన్లు ఇస్తున్నాం. కాబట్టి దానికి 123 కోట్ల రూపాయలు ప్రతి నెల 1వ తారీఖు ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి. అదివరకులాగా పెన్షన్స్ ఎలిజిబిలిటీ ఉండే వాళ్ళకి ఒక పార్టీ అనేది చూసుకొని కావాలని చెప్పేసి కూడా ఆ రోజు పెన్షన్లు తీసేశారు. పెన్షన్స్ తీసేసి అనేక ఇబ్బందులు కూడా మనం చూసాం. పాపం ముసలి వాళ్ళు మేము ఆ రోజు డోర్ టు డోర్ పోయినప్పుడు కానీ ప్రజల్లోకి వెళ్ళినప్పుడు కూడా
ఒక భార్యాభర్తలు కూడా వికలాంగులుగా ఇంట్లో ఉంటే కూడా వాళ్ళకి కావాలని పెన్షన్లు ఆపేసిన సందర్భాలు కూడా మనం చూసాం. ఈరోజు ఈ ప్రభుత్వం అలా చేయట్లా. ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో, ఎవరికైతే అర్హతలు ఉన్నాయో వాళ్ళందరికీ కూడా అప్లై చేసుకోమంటున్నాం. ఎంతమందికి కావాలో అంతమందికి పెన్షన్లు ఇచ్చే కార్యక్రమాలు కూడా చేస్తూ ఉన్నారు. మన వీడియో వాళ్ళకు కూడా ఎక్స్ట్రా కొంతమంది ఉంటే కూడా వాళ్ళందరికీ కూడా జిల్లా వారీగా వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇచ్చారు. ఈరోజు రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. రేషన్ కార్డులు కూడా ఆన్లైన్లో పెట్టుకోమన్నాం. రేషన్ కార్డులు ఇస్తూ ఉన్నాం. ఈరోజు ఏదైతే మనకి ఇబ్బందికరంగా ఉండారో, ప్రజలు ఏదైతే ఎదురు చూస్తున్నారో అవన్నీ కూడా ఈరోజు ఒక్కొక్కటి మనం కార్యక్రమాలు కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగినాయి అని చెప్పేసి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అవి కాకుండా కూడా మత్స్యకారులు మన దగ్గర ఉండే సీ కోస్ట్లో ఉండే మత్స్యకారులంతా కూడా ఈరోజు అదివరకు 10,000 ఇచ్చేవాళ్ళు వేట ఆ రోజు 3 నెలలు ఏదైతే వాళ్ళు ఆగుతారో దానికి 20,000 రూపాయలు లెక్కన చేసి మొత్తం లబ్ధిదారులు 1,29,178 మందికి ఈరోజు 159 కోట్ల రూపాయలు 20,000 లెక్కన వాళ్ళ అకౌంట్కి పంపించేసి వాళ్ళంతా కూడా మత్స్యకారులందరినీ కూడా కాపాడుకున్నది కూడా ఈ ఎన్డీఏ కూటమి అని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. దానికి మన జిల్లాలో దగ్గర 5,500 మందికి మనకు లబ్ధిదారులకు ఇస్తే మనకి 11 కోట్లు మన జిల్లాలోనే అందరికీ ఇవ్వటం జరిగిందని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి వాళ్ళకు కూడా ఆదుకునేటట్టుగా 68 పెన్షన్లు కానీ, మత్స్యకారులకి వాళ్ళకి కావాల్సిన పరికరాలు కూడా ఈరోజు సబ్సిడీ రేట్లో వాళ్ళందరికీ కూడా ఇదివరకు ప్రభుత్వం మన తెలుగుదేశం నాడు 14-19లో కూడా వాళ్ళకి ఇచ్చాం. వాళ్ళకి వలలు కానీ, బోట్లు కానీ, ఇంజన్లు కానీ, అదేవిధంగా వాళ్ళకి ఏదైతే అవసరాలు నీడ్ ఉంటుందో అవన్నీ కూడా సబ్సిడీ రేట్లో 50% సబ్సిడీ రేట్లో వాళ్ళందరినీ కూడా ఆదుకోవటం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ కూడా ఒకటొకటి ఎన్ని కార్యక్రమాలు ఈ సంవత్సరంలో జరిగినాయి అనేది కూడా ఈరోజు మాట్లాడే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. ఈరోజు అన్నా క్యాంటీన్లు మొత్తం మీద 204 అన్నా క్యాంటీన్స్ ఉంటే కొత్తగా మళ్ళా అవసరం ఉండే దగ్గర ఇంకొక 61 అన్నా క్యాంటీన్ స్టార్ట్ చేశారు. ఈరోజు 3 పూట్ల పేదవాడు అనేవాడు కడుపు నిండా అన్నం తినాలనే ఉద్దేశంతో 5 రూపాయలకి మార్నింగు పెడుతున్నారు, 5 రూపాయలకి మధ్యాహ్నం, 5 రూపాయలకి సాయంత్రం. మొత్తం మీద ఒక మనిషికి 450 రూపాయలు ఉంటే తృప్తిగా నెలంతా తినే విధంగా ఈరోజు మనకు అన్నా క్యాంటీన్ల ద్వారా క్వాలిటీ ఫుడ్ ఈరోజు అందించడం జరుగుతూ ఉంది. అన్ని ప్రాంతాలలో మన ఒంగోలులో కూడా 3 చోట్ల పెట్టాం. 3 చోట్ల కూడా వాళ్ళకి అన్నీ కూడా క్వాలిటీగా 5 రూపాయలకే తృప్తిగా భోంచేసే విధంగా దాన్ని అన్నీ కూడా పెట్టడం కూడా జరిగిందని చెప్పేసి ఈ సందర్భంగా మేమంతా కూడా తెలియజేస్తూ ఉన్నాం. కాబట్టి ఇవన్నీ ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా పథకాలు ఒక్కొక్కటి చేస్తున్నామని చెప్పేసి కూడా మీకు తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా నిన్న మన వైసీపీ వాళ్ళ ప్రెస్ మీట్ పెట్టారు. వెంకట నాగేశ్వరరావు అని చెప్పేసి ఒక అతను కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఆయన వీళ్ళంతా కూడా వైఎస్ఆర్లు పెట్టారు. నేను అడుగుతున్నా వాళ్ళని, మీరు సూపర్ 6 ఆ రోజు నవరత్నాలు అని చెప్పేసి పెట్టి జనాలను మోసం చేసి ప్రజల చేత ఆ రోజు 151 సీట్లు తెచ్చుకొని మీరు ఏం సాధించారని చెప్పేసి కూడా నేను అడుగుతున్నాను. ఆ రోజు ఉండే పరిస్థితుల్లో మద్య నిషేధం చేస్తాం, మద్యపాన నిషేధమే చేస్తాం ప్రభుత్వం రాగానే అని చెప్పావు. ప్రభుత్వం వచ్చిన తర్వాత నువ్వేం చేసావు? ప్రభుత్వం వచ్చిన తర్వాత పూర్తిగా దొంగ మందు కంపెనీ బ్రాండ్ ఉండేవన్నీ కూడా తీసేసి ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆయన సొంత బ్రాండ్ అంటే డబ్బులు పెట్టి కొనుక్కునేవాడు కూడా ఆయన ఇచ్చే చీప్ లిక్కర్లు తాగేటట్టుగా బ్రాండ్ని తీసేసి వాళ్ళ డిస్టిలరీస్ అన్నీ అతను స్వాధీనం చేసుకొని ఆ డిస్టిలరీస్ అన్నీ కూడా ఈరోజు పెట్టి దొంగ మందు, క్వాలిటీ లేని మందు పెట్టేసి నువ్వు ప్రభుత్వం తరపున అమ్మించి దాని బ్లాక్లో ఎవరైనా కూడా క్రెడిట్ కార్డో లేకపోతే గూగుల్లో లేకపోతే ఇవి చేస్తారు, ఫోన్పే చేస్తారు. అవి కూడా లేకుండా క్యాష్ పేమెంటే, అంటే ఒక నియంత పాలన మాదిరి. ఎవరన్నా మాట్లాడితే వాళ్ళ మీద కేసులు పెట్టారు, ఎవరన్నా మాట్లాడితే వాళ్ళు ఇబ్బంది పెట్టారు. నియంత పాలన చేసి కోట్లు తిని దానివల్ల ఎంతమంది చచ్చిపోయారు అనేది కూడా మనందరూ కూడా ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు ఉండే పరిస్థితి ఒకసారి ఇవన్నీ కూడా పాతవి కూడా గమనించుకోవాలి. పాతది కూడా మీరు అంతా చేసిన తప్పులు చేసి ఇవాళ వచ్చేసి రోడ్ల మీదకి వచ్చి ప్రెస్ మీట్లు పెట్టి పథకాలు ఏవైనాయి, సూపర్ 6లు చెప్పారు కదా, ఏమి ఇచ్చారు అంటే మీరేం చేశారు? అప్పుడు అతను కూడా అడుగుతున్నా, అతనేమో ఎక్స్ మినిస్టర్ కావాలి, ఆయన 3 జోన్కి ఇన్ఛార్జ్ కావాలా, ఆయన కూడా అడుగుతున్నాను, జిల్లా వాళ్ళని కూడా అడుగుతున్నాను. వైఎస్ఆర్ మాట్లాడేవాళ్ళు 5 సంవత్సరాలు మీరు ఎక్కడున్నారు? మద్య నిషేధం చేసేటప్పుడు తెలవదా?
నీ ఇష్టం వచ్చినట్టు దోచుకొని చీపు లిక్కర్ అమ్మేసి జనాలు ఎంత ప్రాణాలు తీశారు అవన్నీ తెలవదా? అదేవిధంగా జలయజ్ఞం అని చెప్పాడు. ఎక్కడన్నా ఒకటన్నా చేశారా జలయజ్ఞం ఈ నవరత్నాల్లో ఉండే దాంట్లో? పోలవరం అన్నాడు. పోలవరం మళ్ళా రీటెండర్ రీషెడ్యూల్ అని చెప్పేసి దాన్ని ఏదో తగ్గించేస్తున్నాం, ఇంతెందుకు అవుద్ది అంతెందుకు అవుద్ది అని చెప్పేసి దాన్ని ఏదో చేసి పోలవరాన్ని ఏమైనా చేసావా? అంతదాకెందుకు మన 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 జిల్లాలో మన వెలుగొండది ఏమైనా చేసావా నువ్వు? వెలుగొండది అవ్వకుండానే వచ్చి ఓపెన్ చేసి నేను అంకితం చేస్తానని చెప్పేసి మాట్లాడిపోయావు. అది తప్పనిపించలేదా? అక్కడ 4-5 నియోజకవర్గాలు ఇక్కడ ఉండే అటు పక్క ఉండే నెల్లూరు జిల్లా, అటు పక్క కర్నూలు జిల్లా, దగ్గర కొన్ని 100 ఎకరాలకి మనకి సాగుకి తాగుకి వచ్చే అది వెలుగొండది. అది మాయమాటలు చెప్తుంది, అది అబద్ధాలు చెప్తుంది. జలయజ్ఞం అని చెప్పేసి ధనయజ్ఞంగా చేసేసి దాన్ని దోచుకొని దాన్ని ఒక్క పని కూడా పూర్తి కాకుండా ఒక్క పని కూడా చేయకుండా ఈరోజు దాన్ని అంతా కూడా కాలక్షేపం చేస్తుంది. ఆ తర్వాత వచ్చేసి ఫీజు రియంబర్స్మెంట్ అంటారు. ఆ రోజు ఏమన్నాడు ఆయన ఎన్నికల ముందు, ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తారని చెప్పేసి మాట్లాడాడు. అది వరకు ఎట్లా ఉండేది? సిస్టమేటిక్గా కాలేజీలో చదివే వాళ్ళకి ఆ కాలేజీలో లిస్టు ప్రకారంగా వాళ్ళకి అకౌంట్కి ఎక్కడ పడేది. తీసుకొచ్చి ఒక పిల్లోడికి అని చెప్పి ఎంతమంది ఉంటే అంతమంది ఇస్తానని చెప్పేసి దాని మీద వాళ్ళకి అక్కడ వేసేసి దాన్ని కూడా పూర్తిగా వేయకుండా ఈ రోజుకి తిరుగుతున్నారు. 3-4 సంవత్సరాల నుంచి మాకు ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదు సార్, మాకు ఇబ్బంది పడుతుంది, మేము కట్టుకోలేకపోతున్నాం అని చెప్పి మా దగ్గర తిరుగుతున్నారు. అది తెలియదా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. తర్వాత అమ్మఒడి అని చెప్పేసి దాంట్లో అమ్మఒడిలో కూడా ఒక పర్సన్ అని చెప్పేసి దాన్ని కూడా ఆ రోజు చేయటం జరిగింది. దాన్ని కూడా పూర్తిగా నువ్వు చేయలేకపోయావు. ఆ తర్వాత పెన్షన్ కానుక అని చెప్పేసి దాన్ని 3,000 అని చెప్పేసి ఆ పెన్షన్లు కూడా లాస్ట్ వచ్చేదాకా అప్పుడొక 200 అప్పుడొక 200 పెంచేసి దాన్ని మోసం చేసావు. నువ్వు చేసిన నవరత్నాల్లో ఇవన్నీ కూడా రైతు భరోసా అని చెప్పావు. రైతు భరోసాలో నువ్వు 12,500 రూపాయలు అకౌంట్కి వేస్తున్నానని చెప్పావు. ఏం చేసావు? సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చింది వేసావు తప్పితే స్టేట్ గవర్నమెంట్ నుంచి వచ్చింది నువ్వేం చేసావు? అది కూడా పూర్తిగా రైతు భరోసా కూడా అందరికీ ఆడిచ్చారు. అప్పుడు కూడా దాన్ని కూడా మోసం చేశారు. తర్వాత పేదరిక వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇస్తానని చెప్పేసి ఈరోజు మన దగ్గరే ఉండే రాష్ట్రం అంతా కూడా టిట్కో ఇళ్లలో 1,000 కోట్లు ఖర్చు పెట్టి దాన్ని పెట్టి అందరూ కూడా పేదవాళ్ళు, దాంట్లో 500 కట్టిన వాళ్ళు ఉన్నారు, 12,500 కట్టిన వాళ్ళు ఉన్నారు, 25,000 కట్టిన వాళ్ళు ఉన్నారు. అలాంటి వాళ్ళందరూ ఉంటే దాన్ని ఒక ఇటుకరాయి కాదు ఒక్క పనన్నా నువ్వు చేసావని నేను అడుగుతా ఉన్నా. వాళ్ళ డబ్బులు తీసుకొని వాళ్ళ దగ్గర మళ్ళీ బ్యాంకులు తీసుకెళ్ళి వాళ్ళ దగ్గర లోన్లు తీపిచ్చేసి దాంట్లో 20 కోట్ల రూపాయల పైన డబ్బులు రాష్ట్రంలో అంతా కూడా తీసుకొని దానికి వేరే దానికి వాడేవో చెప్తే ఆ డబ్బులన్నా కూడా టిట్కో హౌసెస్ ఖర్చు పెట్టారా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. వాళ్ళు నెలకి వాళ్ళు కట్టిన దానికి కాకుండా మళ్ళీ 1,200 రూపాయలు 1,000 రూపాయలు బ్యాంక్ ఇంట్రెస్ట్ కడతా ఈరోజు ఎంత ఇబ్బంది పడుతున్నారో మనం అవన్నీ కూడా ప్రతి ఒక్కరికి తెలిసిన విషయం. ఇవన్నీ కూడా దాన్ని కూడా వైఎస్ఆర్ జగనన్న కాలనీ అని చెప్పేసి ఒకటి పెట్టి శ్మశానాలలో ఇంకో దగ్గర ఇచ్చేసి మీ కార్యకర్తలకు ఇచ్చేసి జగనన్న కాలనీలో ఈరోజంతా వెరిఫికేషన్ చేస్తున్నాం మేము. ఎంతమందికి ఇచ్చారు, ఉండేవాళ్ళకి కరెక్ట్గా ఇచ్చారా లేదా అనేది కూడా జగనన్న కాలనీలు కూడా అన్నీ కూడా వెరిఫై చేస్తూ ఉన్నాం. అన్నీ కూడా తప్పుడు పనులు చేసి అది కూడా సరిగ్గా చేయలే. తర్వాత వైఎస్ఆర్ ఆసరా అన్నాడు, లేకపోతే వైఎస్ఆర్ చేయుత అన్నాడు. ఈ నవరాత్రాల్లో మీరు ఏం వెలగబెట్టారో మీరు చెప్పాల్సిన బాధ్యత కూడా మీ మీద ఉంది. అదివరకు 14-19లో నా నియోజకవర్గంలో నేను ఆ రోజు ఉండే గవర్నమెంట్ టైంలో 150 కోట్లు పనిచేసాం మేము. అప్పట్లోనే బైఫర్కేషన్ అయిన తర్వాత కూడా ఈరోజు ఉండే పరిస్థితుల్లో ఆర్థికంగా మాకు సీఎంఆర్ఎఫ్లు ఎవరన్నా పేదవాడికి 10 రూపాయలు ఇవ్వాలంటే కూడా ఆలోచించే పరిస్థితులు వచ్చేసింది గవర్నమెంట్లో. 10 కోట్లు అప్పు చేసి దానికి వడ్డీలు కట్టలేక దాన్ని ఎంత ఇబ్బందులు ఉన్నాయనేది వాళ్ళకి ఆ మాత్రం చేసిన వాళ్ళకి ఆ మాత్రం అర్థం చేసుకోవాలి. అందుకే ప్రజలు కూడా ఇవన్నీ కూడా గమనించి కక్ష సాధింపులు చేసేది నీ ప్రవర్తన నీ విధానాలు కూడా చూసిన తర్వాతే 151 నుంచి 11కి చేశారు. ఈరోజు 11కు చేసిన తర్వాత కూడా అసెంబ్లీకి కూడా వచ్చే గతి లేకుండా అపోజిషన్ పార్టీయే లేకుండా నీ పరిస్థితి ఏ విధంగా దిగజారింది అనేది కూడా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు అర్థం చేసుకోవాలని చెప్పి కూడా ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ ఉన్నాం. మీరు మళ్ళా మాట్లాడతారు ఎప్పుడు ఇస్తారు పథకాలు అని చెప్పేసి. పథకాలు ఇచ్చినవి మీరు ఏం చేశారు? నెక్స్ట్ నిన్న కూడా మాట్లాడుతూ ఇంకోటి కూడా మాట్లాడాడు కేసుల గురించి. ఏం కేసులు పెట్టారు అది ఇది అని చెప్పేసి. ఒకసారి మనం చూస్తే 2019-24లో
మన రాష్ట్రంలోకి వచ్చేసి 158,547 మంది మీద కేసులు పెట్టారు. కేసులు పెట్టి ఇబ్బందులు పెట్టారు. అవన్నీ ఇప్పుడు ఈ నాగేశ్వరరావు గారికి తెలియదా అని అడుగుతున్నా నేను. అంటే మీరు ఉండేటప్పుడు ఇవన్నీ గుర్తు రాలేదా అని అడుగుతున్నా. ఈరోజు తప్పు చేసిన వాళ్ళు, లేకపోతే ఆయన ఎవరు చేవిరెడ్డి భాస్కర్ రెడ్డిని అరెస్ట్ చేశాకే నీకు అంత బాధేస్తుంది. చేవిరెడ్డిని లిక్కర్ కేసులో అతను క్లియర్గా ఎవిడెన్స్ తోటి దొరికాడు. అతను వాళ్ళ గన్మ్యానే చెప్పాడు మొత్తం. ఏ కారులో మేము తీసి పంపించాము డబ్బులు ఈ షాపుల నుంచి, ఏ కారులో ఎటిల్లిని అని కూడా చెప్పారు. ఈ టోల్ గేట్లో కూడా ట్రేస్ చేశారు. ఆ నెంబర్లన్నీ కూడా ట్రేస్ చేసి అది ఈడీకి పంపించారు. అంటే మీరు తప్పులు చేసి మీ ఇష్టారాజ్యంగా దోచుకొని రాష్ట్రాన్ని గబ్బు చేసి ఈరోజు అరెస్ట్ చేయగానే కక్ష సాధింపులు, లేకపోతే రెడ్ బుక్ ఇవన్నీ మాట్లాడతారా? అంటే ఆ రోజు తెలీదా అసెంబ్లీలో ఉండి వాళ్ళు ఏ విధంగా మాట్లాడారో? ఇంట్లో ఆడవాళ్ళ గురించి ఎవరన్నా మాట్లాడతారండి? ఆడవాళ్ళు పిల్లల గురించి మాట్లాడాల్సిన అవసరం ఉందా వీళ్ళకి? ఆ మాత్రం ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆ ముఖ్యమంత్రికి నవ్వుకుంటా కూర్చున్నాడే, ఆ మాత్రం సిగ్గు లేదా? ఆ రోజు సిగ్గు, ఆ రోజు ఆ మాత్రం మనం మాట్లాడచ్చా? మనకి ఇంట్లో ఆడవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు అనేది ఆ జ్ఞానం ఉందా? అప్పుడప్పుడు 3 సార్లు ముఖ్యమంత్రి చేశాడు. 3 సార్లు ముఖ్యమంత్రిగా చేసి రాష్ట్రాన్ని ఏ విధంగా చేసే అతను అనుభవం ఉన్న వ్యక్తి. అలాంటి అతను ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడేసి అతను కన్నీళ్ళు పెట్టుకునే అంత పరిస్థితి తీసుకొచ్చారే, ఆ మాత్రం బుద్ధి లేదా? ఆ రోజు మాట్లాడేటప్పుడు తెలవదా? ఇప్పుడు కట్టగట్టుకొని ఈరోజు ఏమైనాయి మీ ఆ సూపర్ 6లు ఏమైనాయి, అన్యాయంగా కేసులు పెడుతున్నారు, రెడ్ బుక్ అని మాట్లాడతారే. కొంచెమన్నా మానవత్వం ఉండాలి. మొన్న ఒక అతను అంటున్నాడు, ఎమ్మెల్యే, వాళ్ళ ఎమ్మెల్యే ఎక్స్ ఎమ్మెల్యేనే ఇంటికి వెళ్తే ఆడవాళ్ళు కూడా తిట్టేవాళ్ళంట, వాళ్ళ ఇంట్లో వాళ్ళ భార్యలు కూడా. మీరు అసెంబ్లీకి వెళ్తుంది ఈ మాట్లాడుకోవటానిక, ఇంట్లో ఆడవాళ్ళ గురించి మాట్లాడుకోవటానిక అని చెప్పి ఆయన కూడా ఓపెన్ అయ్యి మాట్లాడటం కూడా చూసాం మేము. అంటే సంస్కారం లేకుండా మీ ఇష్టారాజ్యంగా 151 వచ్చిందని చెప్పేసి ఆ గర్వంతో కడప రాజకీయాలు, కడప రౌడీజాలు చేసుకుంటా అతను ఏం చెప్తాడో, ఆయన ఏం స్క్రిప్ట్ ఇస్తాడో మాట్లాడిన వాళ్ళందరూ కూడా గతి ఏమైందనేది కూడా మనం ఒక్కళ్ళొక్కరిని చూస్తున్నాం. మాట్లాడింది కానీ వాళ్ళు చేసిన పనులు కూడా ఇప్పుడు కూడా ఏదైనా కూడా వితౌట్ ఎవిడెన్స్ లేకుండా వాళ్ళకి నోటీస్ ఇవ్వకుండా ఎక్కడన్నా చేశారేమో అనేది కూడా వీళ్ళు చెప్పాలి. మాట్లాడేవాళ్ళు వాళ్ళకందరికీ నోటీసులు ఇస్తున్నారు, పిలుస్తున్నారు, మాట్లాడుతున్నారు. చెప్పిన ఎవిడెన్స్ ప్రకారంగా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు. ఆ రోజు ముఖ్యమంత్రి గారిని కర్నూలులో ఉండేటప్పుడు వీళ్ళకి ఏమైనా నోటీస్ ఇచ్చారా? అంత వయసులో పెద్ద ఆయనకి మీరు ఆ మాత్రం ఆ రోజు నోటీస్ ఇచ్చేసి ముందు దీని మీద అరెస్ట్ చేస్తున్నాం, దీని మీద అనేది ఏమైనా చెప్పారా? అర్ధరాత్రి కూడా పనుకోని అతను బస్సులు తలుపులు కొట్టేసి పోలీసు వాళ్ళు పంపించేసి నీ అధికారం ఉందని అని చెప్పేసి నువ్వు చేసేవే ఆ రోజు గుర్తు రాలేదా అని అడుగుతున్నా. నిన్న వచ్చి తెగ మాట్లాడుతున్నారు వీళ్ళు. సరేలే, మాట్లాడినంత మాత్రం ప్రజలకు అర్థమవుతుంది, ప్రజలకు కూడా తెలుస్తుంది, ప్రజలు అన్నీ గమనిస్తుంటారు అని చెప్పేసి కూడా మేము కూడా గమ్ముకుంటా ఉంటే వీళ్ళు ఇష్టారాజ్యంగా చేసినవన్నీ బుడబుక్కల పనులు చేసి తప్పులు చేసి ఇవాళ వచ్చేసి ఏదో మొత్తం కలిసి కట్టకట్టుకొని ఏదో మాట్లాడితే ఎవరు చూస్తున్నారు? ఇవన్నీ ప్రజలు గమనించట్లేదా ఏందనేది కూడా అర్థం చేసుకోవాలి. ఇన్ని కేసులు పెట్టారు. ఆ రోజు డాక్టర్ సుధాకర్ పరిస్థితి ఏంది? నరి రోడ్డు మీద ప్రజలు చూస్తున్నారు, మీడియా పెట్టింది, అన్నీ చూశారు. చొక్కా ఇప్పేసి అతను ఒక మాస్క్లు అడిగిన దానికి ఆయన ఎంతలో కొట్టి చంపారు. ఏం జనాలు చూడలేదా? ఆ తర్వాత డ్రైవరు సుబ్రహ్మణ్యాన్ని ఆ వైసీపీ ఎమ్మెల్యే అనంతబాబు వచ్చేసి చంపేసి డోర్ డెలివరీ ఇవ్వలేదా? ఆ తర్వాత కరుణాకర్ కావల్లో ఒక దళితుని ఆ రోజు కూడా కొట్టి చంపేశారు. అది జరగలేదా? అప్పుడు ఇవన్నీ కూడా చూసుకోవాలి. అప్పుడు మేజిస్ట్రేట్ రామకృష్ణపై దాడి చేశారు. ఇవన్నీ కూడా అప్పుడు ఉండే టైంలో ఎన్ని చేశారు అనేది కూడా ఒకసారి మాట్లాడేటప్పుడు మనం ఏం చేసామా, మనం చేసిన పొరపాట్లు ఏంటి అనేది కూడా చూసుకోవాలి. ఇప్పుడు ఏదైనా పొరపాటు జరిగినప్పుడు దాని మీద రిఫ్లెక్ట్ అయ్యేటట్టుగా మాట్లాడాలి. తప్పులేదు. ఏదైనా తప్పు జరిగితే ఇదిగో మీరు ఇలా చేస్తున్నారు, ఇలాగ దీనివల్ల ఇది అవుతుందని చెప్పాలి. ఆ రోజు అచ్చెన్నాయుడు ఆపరేషన్ చేయించుకున్నప్పుడు కనీసం నోటీస్ ఇవ్వకుండా గోడ దూకల్లా వెళ్ళి అతన్ని ఏడో అచ్చాపురంలో ఉంటే అతను తీసుకొని వచ్చేసి ఏడదాకా ఒరే నాకు ఆపరేషన్ చేసుకున్నాను, నాకు బాగలేదంటే కూడా బలవంతంగా తీసుకెళ్ళి కూర్చోబెట్టి రిమైండ్కి పంపించిన గుర్తులేదా అని అడుగుతున్నా. అంటే అతనేమో ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఎక్కడెక్కడ సంపాదనలు ఉన్నాయి, లిక్కర్లో ఏం వస్తుంది, ఎక్కడెక్కడ డబ్బులు మొత్తం కూడా అక్కడే చేసి ఆయన డబ్బులు వ్యవహారాలు చూసుకుంటా ఎవడెవరిని అరెస్ట్ చేయాలో దాన్ని కంకణం కట్టుకొని అంటే వీళ్ళే శాశ్వతం అనుకున్నారు. మళ్ళా కూడా ప్రభుత్వం వీళ్ళదే వస్తుంది, మేమే ఉంటాము, మేమే చేస్తాం అనుకున్నారు. దానివల్ల ఈరోజు ఒక్కొక్కటి పరిస్థితులు చూసే లోపలికి ఎక్కడికొక్కడ భయపడతా ఏం జరుగుద్దా, రేపు ఎవరు అరెస్ట్ అవుతామా, మనం చేసిన పొరపాట్లు ఏంటి అనేది గుర్తించుకుంటా ఉన్నారు. కొల్లు రవీంద్రాన్ని అరెస్ట్ చేసినప్పుడు తెలియదా?
RRR ఈరోజు మన డిప్యూటీ స్పీకరు రఘురామకృష్ణరాజు గారిని ఆ రోజు హైదరాబాద్లో ఉంటే ఒరే నా పుట్టినరోజురా, నాకు మీద ఏ కేసు మీద అరెస్ట్ చేస్తున్నారని అడిగితే అవన్నీ మాకు తెలియదండి, మీరు ఎక్కడ బండి అని చెప్పి హైదరాబాద్ నుంచి తీసుకొచ్చేసి ఒక ఎంపీ అనేది చూడకుండా అతన్ని పోలీసుల చేత కొట్టించింది పాపాను బల. ఇవన్నీ ఎవరికి తెలియదు. ఇవన్నీ కూడా ఒకసారి గుర్తు తెచ్చుకోవాల్సిన అవసరాలు ఉన్నాయి. దూలిపాల నరేంద్రాన్ని చేశారు, అయ్యన్న పాత్రుడిది ఆ ఇంటిది ఇంత కార్పొరేషన్లో ఇంత ఉందంట మున్సిపాలిటీలో, దాన్ని కావాలని పెట్టి జేసీబీ పెట్టి పగలగొట్టి ఎవడో కంప్లైంట్ ఇచ్చాడని చెప్పేసి అతన్ని ఆ టైంలో తీసుకెళ్ళి అతను కూడా అరెస్ట్ చేసిన పాపాను బల అయ్యన్న పాత్రుడిని. తర్వాత జేసీ ప్రభాకర్ రెడ్డిని చేశారు, బీటెక్ రవిని చేశారు. అంటే వీళ్ళందరూ మనుషులు కాదనమాట. ఏదంటే అది వేగ్గా మాట్లాడుకోవటం. చింతమనేని ప్రభాకరన్ చేశారు, పట్టాభి ఇంటి మీద పడి దాడి చేసి ప్రెస్లో మాట్లాడుతున్నాను ఉద్దేశంతో పట్టాభి ఇంటి మీద కారు అంతా పగలగొట్టి ఇంట్లోకి పోయి ఇంట్లో వాళ్ళంతా కూడా గబగబు చేసి దాన్ని అంతా కూడా చేశారు అతన్ని. అప్పుడు అన్యాయంగా చేశారు. అవన్నీ కూడా వాళ్ళు చేసిన దుర్మార్గాలకి, వాళ్ళు చేసిన పనులకే ఇవన్నీ చూసిన తర్వాతే మనం కూడా ఏంటంటే ప్రభుత్వం వచ్చిన తర్వాత ఒక చట్ట ప్రకారంగా, ఒక పద్ధతి ప్రకారంగా ఎవరైతే ఆ రోజులు చేశారో అవన్నీ చూసుకొని విత్ ఎవిడెన్స్ తోటి చేస్తున్నారు. కక్ష సాధింపు చేయాలి, ఎవడెవడు చేశాడు అనేది అన్ని రికార్డులు ఉన్నాయి. గవర్నమెంట్ వచ్చి సంవత్సరం పైన అయింది. సంవత్సరంలో 2వ నెలలోనే మొత్తాన్ని తీసుకెళ్ళి లోపలేసే పరిస్థితులు చేయొచ్చు. పోలీసులు ఇవాళ ఉన్నారు, అందరు ఉన్నా కూడా చేయడానికి మాకు ఎంతసేపు పడుతుంది? ఒక 2 నెలల్లోనే చాలు మొత్తాన్ని కట్టకట్టుకొని ఎక్కడోన్న అక్కడ లోపలేసేసి మనం కూడా ఉతికేయచ్చు. కానీ దానికి ఒక సిస్టమ్ ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఏమేం చేశారా ఏందా ఎవిడెన్స్ తీసుకొని మనం కూడా దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా ఈరోజు ప్రభుత్వం చేస్తుంది కాబట్టి ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని 2 నెలల ముందు తీసుకెళ్లారా? ఇన్ని రోజులు ఎందుకు ఆగాల్సి వస్తుంది? నిన్నేదో పొద్దుల్లో కూడా స్టేషన్ మీదకి పోయి సిఐని ఎస్ఐని కూడా బెదిరిస్తాడు అతను. అంటే పాత రోజులు అనుకున్నాడు, ఇంకా లేకపోతే చంద్రగిరి అనుకున్నాడు. ఎట్టంటే అట్ట డబ్బులు ఇస్తే అవుద్ది, డబ్బులతోటే పని జరుగుద్దిలే అని చెప్పేసి అతను అనుకున్నారు. అతను ఇక్కడ ఫ్యాన్లు అమ్మటం, మోటార్లు అమ్మటం, కుక్కీలు అమ్మటం, ఏంది మిక్సీలో ఏంటి ఎలక్షన్కి వచ్చినప్పుడు నిలబడ్డప్పుడు ఇవన్నీ కూడా అమ్మి ఇంటింటికి కూడా అన్నీ కూడా చేశారు. అంటే డబ్బులు కొన్నిటికే పనిచేస్తుంది, అన్నిటికి కూడా పనిచేయవు. క్యారెక్టర్ ఇంపార్టెంట్. ఆ రోజు తీసుకొచ్చాడు, పెట్టారు, చేశారు. అక్కడైతే చేసిన పాపాలకు పోతాడని చెప్పి ఈరోజు ఆయన అరెస్ట్ చేసే లోపలికి వీళ్ళంతా ఏందో నిన్న వచ్చేసి మాట్లాడుతూ ఉంటే నిన్న చూశానే ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి ఇవన్నీ కూడా మంచిది కాదు. మన దగ్గర వచ్చే లోపల ఒంగోలులో 83 కేసులు పెట్టారు. ఇక్కడ ఉండే మీ అందరికి కూడా తెలియదు. 83 కేసులో రిమాండ్కి ఎంత పోయారో తెలియదు నీకు. మహిళలను కొట్టారు, తెలియదా మీకు? అదేమంటే మేము మాట్లాడారు నేను ఏడో ఉంటున్నాను మాట్లాడారు అంటే బాధ. నీ మీద, నీ కొడుకు మీద, నీ కోడల మీద మేము పెట్టేసి లోపల అరెస్ట్ చేసి ఉంటే నీకు తెలుస్తుంది ఆ బాధ అనేది. ఆ రోజు వాళ్ళ భార్య పిల్లలు వాళ్ళంతా వచ్చి నా దగ్గరికి వచ్చి వాళ్ళు ఏడుస్తూ ఉంటే వాళ్ళతోటి ఆ రోజు ఎంత నరకం అనిపించామో మాకు తెలుసు. అది ఆ రోజు ఉండే పరిస్థితుల్లో ఆడోళ్ళనే చూడకుండా, పార్టీ వాళ్ళని చూడకుండా జుట్టు పెట్టుకొని కొట్టి వాళ్ళందరినీ కూడా లోపలేసి వాళ్ళ మీదే కేసులు పెట్టి 83 మీద కేసులు పెట్టారు మా మీద. మళ్ళీ ఏదన్నా మాట్లాడితే మేమంతా ఉంటున్నాం కదా, మేమేం మాట్లాడలేదు కదా అని చెప్పేసి మాట్లాడితే చేసినవన్నీ ఎక్కడికి పోతాయి? ఇవన్నీ ఎందుకు మాట్లాడతాం మేము? మాకేం అవసరమా? ఇవన్నీ కూడా ఇలా ఉంది రాష్ట్ర పరిస్థితులు కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలి. కాబట్టి ప్రజలకు తెలియపరచడానికే రేపు నుంచి ప్రోగ్రాం కూడా పెట్టాం. ఒంగోలులో కూడా ఇప్పటి వరకు 125 కోట్లతో 115.2 తోటి డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా చేసాం. మనకి ఎన్ఆర్జీఎస్ నుంచి 2 మండలాల్లో ఒక 15 కోట్లకి సిమెంట్ రోడ్లు కానీ ఇవన్నీ కూడా కార్యక్రమాలు చేసాం. ఆ తర్వాత మళ్ళీ టౌన్లో 89 కోట్లకి ఆధునీకరణలంతా కూడా డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఇవన్నీ కూడా చేస్తూ ఉన్నాం. ఇంకా టౌన్లో మంచినీళ్ళది కూడా ఒక 480 కోట్లకి అది కూడా పిలిచాం. అది కూడా తొందరలోనే మొదలు పెడితే ప్రతిరోజు కూడా మంచినీళ్ళు అనేది మన ఒంగోలు సమస్య అనేది దాన్ని పూర్తిగా నెరవేర్చడానికి నా విశ్వసాయ ప్రయత్నాలు చేస్తున్నాం. ఆ టెండర్ అయిపోయిన తర్వాత తప్పకుండా కూడా మంచినీళ్ళు అనేది కూడా ఒంగోలు సమస్య లేకుండా చేస్తాం. అదేవిధంగా మనం ఎన్నికలప్పుడు ప్రామిస్ చేసింది ఏదైతే 2 సెంట్లు పట్టాలు లేని వాళ్ళకి ఇస్తానన్నామో దాన్ని కూడా తొందరలోనే అది కూడా ప్రారంభిస్తున్నాం. టిట్కోది కూడా అన్నీ కూడా ఎస్టిమేషన్లు వేశారు. టిట్కోది కూడా రేపు ఉగాది కల్లా ఇస్తామని చెప్పేసి కూడా నారాయణ గారు కూడా మొన్న వచ్చినప్పుడు కూడా చెప్పారు. దాన్ని కూడా అది కూడా చేస్తారు. అది కూడా పూర్తిగా టిట్కో హౌసెస్ ఎవరైతే పేదవాళ్ళు ఉన్నారో దాన్ని కూడా చెప్పాం. ఎవరైనా బ్యాంకులకి అనవసరమైన వడ్డీలు కట్టకాకండి అని కూడా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చెప్పాం. దాన్ని ఏం చేయాలో బ్యాంకులతో మాట్లాడే విధంగా
దాన్ని కూడా చర్యలు తీసుకుంటా ఉన్నాం. టిట్కోది ఒక పక్క పట్టాలు తీస్తాం. అదేవిధంగా పోతురాజు కాలువ కూడా అదేమో ఆ రోజు చేయలేక శాంక్షన్ అయితే ఇబ్బందులు అయినాయి. ఈరోజు వర్షాలు వస్తాయి, మళ్ళీ ఇబ్బంది రాకూడదని చెప్పేసి పోతురాజు అంతా కూడా దానికి ఒక 40-50 లక్షలు ఖర్చు పెట్టేసి మొత్తం పోతురాజు కాలువ అంతా కూడా క్లియర్ చేస్తూ ఉన్నాం. ఒంగోలు టౌన్ కూడా అన్నీ కూడా రోడ్లు కూడా ఎక్స్పాండ్ చేస్తూ ఉన్నాం. ఎందుకంటే రోడ్లు ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతాయో, అదేవిధంగా టౌన్ ఎప్పుడైతే ఎక్స్పాండ్ అవుతుందో మనకి ఎక్కువ కూడా ఇన్వెస్టర్స్ వస్తారు, పరిస్థితులు వస్తాయి, ఇంకా కూడా మనకు అభివృద్ధి జరగటానికి మార్గాలు ఉంటాయి. రోడ్లు, అదేవిధంగా డ్రింకింగ్ వాటరు, లైటింగ్ ఇవన్నీ అయితే ఎప్పుడైతే మనం చేయగలుగుతామో దాన్ని కూడా అన్నీ కూడా ఉండే పరిస్థితుల్లో టౌన్ అభివృద్ధి చెందడానికి ఒక మార్గం అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ ఉన్నాం. ఎందుకంటే 14-19లో కర్నూలు రోడ్డు ఈరోజు డబుల్ రోడ్డు వేసాం కాబట్టి ఈరోజు అభివృద్ధి చెందింది. ఈరోజు మనకి కొత్తపట్నం రోడ్డు మనకి కొప్పోలు దాకా డబుల్ రోడ్డు వేసాం కాబట్టి ఆ ఏరియా అంతా కూడా ఈరోజు డెవలప్ అవుతూ ఉంది. 4 దిక్కులు కూడా డబుల్ రోడ్లు చేసి అన్ని రోడ్లు పెద్దవి చేసాం కాబట్టి అభివృద్ధి అనేది ఈరోజు ఒంగోలులో మార్పు అనేది కనపడతా ఉంది. ఈరోజు ఈ 1 ఇయర్లో కూడా ప్రతి డివిజన్లో కూడా స్పెషల్ డ్రైవ్లు పెట్టేసి అన్నీ కూడా క్లీన్ చేస్తూ వస్తున్నాం. ఇంకా కూడా డ్రైనేజీలు కానీ లేకపోతే ఎక్కడెక్కడ చెత్త అనేది లేకుండా క్లీన్ సిటీగా ఉండేటట్టుగా దాన్ని కూడా మనం విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాం. ఇంకా కొంచెం 60% దాకా వచ్చాం. ఇంకా కూడా ఆ 40% కూడా తొందరలోనే మీరు కూడా అందరు చూస్తారు. తప్పకుండా కూడా ఒక పేపర్ అనేది రోడ్డు మీద కనపడకుండా దాన్ని క్లీన్ అండ్ గ్రీన్గా తెచ్చే బాధ్యతగా దాన్ని ముందుకెళ్తున్నాం. బ్యూటిఫికేషన్ కూడా ఎక్కడికెక్కడికి సర్కిల్స్ కానీ అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలోనే దాన్ని కూడా ప్రారంభించి దాన్ని కూడా చేస్తూ ఉన్నాం. ఇవన్నీ కూడా అయిపోయినాయి అంటే 1 సంవత్సరం లోపల ఒంగోలు అనేది ఎవరు వచ్చినా కూడా కళ్ళకు కట్టినట్టు కనపడేటట్టుగా నా వంతు నేను కృషి చేస్తూ ఉన్నాను. దాంతోపాటు ప్రజల సమస్యలు కూడా దీన్ని చేసే దాంతో అభివృద్ధితో పాటు ప్రజల సమస్యలు కూడా మనకు ఇంపార్టెంట్. ప్రజల సమస్యలు రోజు 100% పెన్షన్స్ కానీ, రేషన్ కార్డులు కానీ, హౌసులు కానీ, ఈరోజు టిట్కో హౌసెస్ అవ్వచ్చు, లేకపోతే జనరల్ హౌసింగ్లో అవ్వచ్చు, ఎవరైతే కావాలంటున్నారో వాళ్ళందరికీ కూడా హౌస్లు కట్టుకోమని చెప్తున్నాం. దాంతోపాటు ఎవరికైతే కూడా ఉద్యోగాలు ఎవరికి ఉన్నాయో దాన్ని కూడా తొందరలోనే పెట్టున్నాం. కొన్ని బేస్డ్ మేనర్లో అవి కూడా పూర్తి చేసే విధంగా ముందుకు తీసుకెళ్తున్నాం. కాబట్టి ఒంగోలులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత అందరం కలిసి తప్పకుండా కూడా ప్రజల సమస్యలు లేకుండా ఉండాలి. ప్రజలు ఏదైతే నమ్మకం పెట్టుకొని ఈరోజు ఎన్డీఏ కూటమికి 164 సీట్లు ఇచ్చారో దాన్ని తప్పకుండా కూడా వమ్ము చేయకుండా మా వంతు మేము కృషి చేస్తున్నామని చెప్పి కూడా మీకు ఈ సందర్భంగా మేము తెలియజేస్తూ, రేపటి నుంచి ఈ కార్యక్రమం కూడా రేపు డోర్ టు డోర్ కూడా పెట్టాం. ప్రజలకు కూడా తెలియపరుస్తాం. ప్రజలు అక్కడికి వెళ్ళినప్పుడు సమస్యలు ఏదైనా ఉన్నా కూడా నోట్ చేసుకుంటాం. తప్పకుండా ఆ సమస్యల్ని ఇమీడియట్గా దాన్ని సార్ట్అవుట్ చేసే విధంగా దాన్ని కూడా నెరవేరుస్తామని చెప్పి కూడా మీ ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.